రియల్ ఎస్టేట్ రంగంలో ఒక వెలిగి ఇప్పుడు దేశ స్థాయికి వెళ్ళినటువంటి ప్రముఖులందరూ కూడా రియల్ ఎస్టేట్ దిగ్గజాలందరికీ కూడా ఒక దగ్గర చేరారు. 30 ఏళ్ల పండుగను జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ మన దగ్గర సుచిర్ ఇండియా చైర్మన్ ఎండి లైన్ కిరణ్ గారు ఉన్నారు. అదే సమయంలో మిగతా వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ఈ పండుగను మీరు ఎలా ఉత్సవంతో జరుపుకున్నారు? దీంట్లో ఉన్నటువంటి లక్ష్యాలు ఏం పెట్టుకున్నారు? దీనికి 30 వసంతాల నారెడ్కో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇది జాతీయ స్థాయిలో ఒక ప్రముఖమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి సంస్థ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ తోటి స్టార్ట్ అయినటువంటి సంస్థ ఇది. సో దీంట్లో అంటే ప్రైవేట్ భాగస్వామ్యంతో పాటు గవర్నమెంట్ భాగస్వామ్యం కూడా ఉన్నటువంటి ఒక నారెడ్కో తెలంగాణకు సంబంధించినటువంటి చిన్న బిల్డర్ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఉన్నటువంటి ఈ నారెడ్కోలో సభ్యత్వం కూడా స్క్రీనింగ్ మీద జరుగుతుంది. అంటే ఎవరు పడితే వాళ్ళు దీంట్లోకి వచ్చే ఛాన్స్ లేదు. సో వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీని బట్టి మాత్రమే ఇందులో చేసుకుంటాము. ఎవరైనా ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు నారెడ్కో లోగో చూస్తే అది కొంత నమ్మదగినటువంటిది, ఒక ట్రస్టెడ్ ఫర్మ్గా మనం భావించవచ్చు. అలాంటి నారెడ్కో 30 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర మేధో సంపత్తికి ఎంతగా తోడ్పడింది. ప్రతి ఆలోచన విధానంలో కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడంలో కానివ్వండి, అండ్ ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా నాలెడ్జ్ని షేర్ చేసేటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఇది నారెడ్కో ఈ రోజున 30 వసంతాలు జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇదొక కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి ఒక వ్యవస్థ ఇది నారెడ్కో. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది రియల్ ఎస్టేట్? అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది, అప్పుడు బాగుంది. హైదరాబాద్ అనేది రియల్ ఎస్టేట్ అనేది ఒక ప్రముఖమైనటువంటి భూమిక పోషిస్తూ వస్తుంటుంది. అంటే ఇప్పటికీ యాక్చువల్గా చెప్పాలంటే హైదరాబాద్కి ఇంకా పూర్తి స్థాయి పొటెన్షియాలిటీ రాలేదు. ఈ రోజున మనం చూస్తున్నాం అన్ని 4 దిక్కులో కూడా ఏదో ఒక సిటీ ఒక వైపు వెళ్తుంది. బట్ హైదరాబాద్ మటుకు 4 వైపులో వెళ్తున్నటువంటి సిటీగా ఇప్పుడిప్పుడే మొగ్గగా మారి ఇంకా వికసించడానికి రెడీగా ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ హైదరాబాద్. రైట్, శ్రీధర్ గారు ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో? మీరు ఈ నారెడ్కోను ఏర్పాటు చేసి ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి భవిష్యత్తు ప్రణాళికను ఏ రకంగా పెట్టుకున్నారు? నారెడ్కో ఒక 20 మందితోని స్టార్ట్ చేయడం జరిగింది. 1995లో అప్రడా పేరుతోని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజున మాకు డైరెక్ట్గా 350 మంది మెంబర్సు, మాకు బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచెస్ అన్నీ కలిపితే మాకు 1500 మంది మెంబర్స్ ఉన్నారు బ్రాంచెస్తో కలిపి. రాబోయే రోజుల్లో గత 15 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రం విభజించాక 12 సంవత్సరాలలో కూడా చాలా కీలకంగా మేము ప్రభుత్వంకి, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి, రియల్ ఎస్టేట్కి చాలా అనుసంధానంగా వ్యవహరించడం జరిగింది. ప్రతి డెవలపర్కి కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే స్వతహాగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చెప్పుకునే పరిస్థితి ఉండదు. ఒక అసోసియేషన్ ఉంటే ఉమ్మడిగా చర్చించుకొని ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం ప్రభుత్వం సాల్వ్ చేయగలదు అనుకుంటే ఆ ప్రాబ్లంని ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి నెల మేము 2 మీటింగ్స్ జరుగుతాయి. ఒకటి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్. ఆ మీటింగ్లో ఏదైనా సమస్య ఉంటే ఇది ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లాలా వద్దా, ఇంకా వేరే ఏ సమస్య ఉన్నా కానీ చర్చించి ఆ తర్వాతే ఎవ్రీ మంత్లీ మీటింగ్ కూడా జరుగుతుంది. ఆ తర్వాతే మంత్లీ మీటింగ్లో డిసిషన్ తీసుకొని మేము ఆ విషయాన్ని ఎస్కలేట్ చేయడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైందనేటువంటి ఈ పరిస్థితుల్లో తెలంగాణ గవర్నమెంట్ కొంత ఇనిషియేట్ చేసుకున్న నేపథ్యంలో మీరు ఏకంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ప్లాట్ కొనే వాళ్ళు కావచ్చు, ఫ్లాట్ కొనే వాళ్ళకు కావచ్చు, ఏ రకమైనటువంటి విధి విధానాలతో ముందుకెళ్ళబోతున్నారు? తెలంగాణలో రియల్ ఎస్టేటు కుదేలిపోతుంది అని అన్నారంటే వాళ్ళు చాలా పెద్ద పొరపాటు చేసినట్టే. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా స్వలాభం ఉండొచ్చు, కానీ ఈ రోజున మీరే చూస్తున్నారు జరిగే ఆక్షన్స్లో ఎలా రేట్స్ పెరుగుతున్నాయి. ఆ రేట్లలో ఫ్యూచర్లో మీరు కన్స్ట్రక్షన్ చేసి కూడా ఇవ్వలేరు. ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలంటే ఇప్పుడు కొనే ఈ రేట్లో కొంటే మీకు అందుబాటులో ఉండదు. సో ఈ సమయం కనుక మీరు
దాటితే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒకప్పుడు ఓఆర్ఆర్ అంటే ఊరు బయట ఉంది అని అనుకునేవారు. ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ ఆకాశహారాలు ఉన్నాయి. సో రేపు మీరు RRR వస్తుంది. RRR ఇవి ఇప్పుడు కనుక మీరు ఓఆర్ఆర్లో కొనుక్కోలేకపోతే రేపు RRR దగ్గర ఆకాశహారంలో కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది సరి అయిన సమయం. తెలంగాణ రియల్ ఎస్టేట్కి ఏ విధమైన ఇబ్బంది లేదు. దానికి తోడుగా ప్రభుత్వం కూడా ఫ్యూచర్ సిటీ కానివ్వండి, మూసీ రీజనరేషన్ కానివ్వండి, ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేస్తుంది. ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఫ్యూచర్లో మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఎకానమీ జనరేట్ అవుతుంది. రాష్ట్రం ఎలాగైతే ప్రగతి పదంలో ఉందో దేశం కూడా అలాగే ప్రగతి పదంలో ఉంది. ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎప్పుడు, స్పెషల్లీ స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎప్పుడు చెడిపోరు, బాగుపడతారు. నారెట్కో 30వ వార్షికోత్సవం జరుగుతుంది. ఇది ఆ సందర్భంగా ఇవాళ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరం కూడా వచ్చాం. చాలా సంతోషమైన రోజు ఇది. 30 ఏళ్ల క్రితం ఈ అసోసియేషన్ పెట్టినప్పుడు నారాయణ రంగారావు గారు ప్రెసిడెంట్ గారు, నేను సెక్రటరీ గారు ప్రారంభం చేసాం. సుమారుగా బిగినింగ్ ఒక 20 మంది మెంబర్స్ తోటి స్టార్ట్ చేసిన ఇది ఇవాళ ఎంతమంది ఉన్నారండి? 18 మెంబర్స్ ఉన్నారు, ఇద్దరు లేరు. 80 మెంబర్స్. ఈ రోజు 1000 మెంబర్స్ అయినారు. 1000 మెంబర్స్ అయ్యారు. ఇప్పుడు 1000 మంది మెంబర్స్ అయ్యారు. అద్భుతంగా చేస్తుంది. కేవలం ఇదే కాకుండా ఎగ్జిబిషన్స్ కూడా బ్రహ్మాండంగా మెయింటైన్ చేసి ఊర్లో వాళ్ళందరికీ కూడా రియల్ ఎస్టేట్ ఎక్కడ ఏ రంగాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి అందరూ చూసుకోవడానికి వెళ్ళటానికి వీలుగా ఉండేటట్టుగా చేస్తున్నారు. ఇవాళ అందరూ ప్రతి వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పలానా వాళ్ళు బాగా చేయలేదనే వాళ్ళు లేకుండా, ఇంకోటి ఏంటంటే గొప్ప వార్త, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలక్షన్ అనేది లేదు. అసలు ఒక్కసారి కూడా ఎలక్షన్ లేకుండా ఉన్న ఏకైక అసోసియేషన్ ఉందంటే అది నారాయణఖోని. అది ఇవాళకి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రెండ్లీ నేచర్తో ఉండి ఇదిగో ఈసారి మీరు చేయండి అంటే మాకు అంత రూల్ పెట్టుకున్నాం. బిగినింగ్ నుంచి కూడా ఎవరైనా 2 టర్మ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు ప్రెసిడెంట్. 2 టర్మ్స్ అయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు రావాల్సిందే. అది 2 టైమ్స్ కూడా ఏంటంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు సెకండ్ టైం కూడా చేసేటట్టు అవకాశం ఉండి చేస్తే ఓకే. అట్లా కనుక చేస్తే ఇప్పుడు ఇవాళంటి వరకు కూడా అందరూ కూడా లాస్ట్లో 3 మాత్రం 2 ఇయర్స్ చేశారు కానీ అదర్వైజ్ మిగిలిన వాళ్ళందరూ కూడా 4 ఇయర్స్ చేసుకోవాలి. అది ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన దగ్గర విజయసాయి గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రెసిడెంట్ గారు దీన్ని ఎట్లా చూస్తారు సార్ ఓవరాల్గా? ఇది నారెట్కో తెలంగాణ 30 సంవత్సరాల పండుగ. ఈ సుదీర్ఘ ప్రయాణం అంటే ఇది 30 సంవత్సరాలు అంటే చాలా సుదీర్ఘ ప్రయాణం ఒక రియల్ ఎస్టేట్ అసోసియేషన్కి. 20 మంది మెంబర్లతో ప్రారంభించి ఇవాళ నారెట్కో తెలంగాణలో దాదాపు 1500 మెంబర్స్, అంటే నారెట్కో తెలంగాణలో 330, మా బ్రాంచెస్ ద్వారా మొత్తం 1500 మెంబర్స్ ఉన్నారు. నారెట్కో తెలంగాణ ఎప్పుడు కూడా ప్రభుత్వము డెవలపర్ల మధ్య ఒక వారధిగా పనిచేస్తూ డెవలపర్లకి ఏ సమస్యలు ఉన్నా వాటిని ప్రభుత్వం ముందు ఉంచుతూ ఆ సమస్యకు ఒక పరిష్కారం చేయడానికి నారెట్కో తెలంగాణ ఎప్పుడు పనిచేస్తూ ఉంది. అలాగే ప్రభుత్వం కొత్తగా ఏదన్నా పాలసీలు జీవోలు తీసుకొచ్చినప్పుడు కూడా ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగి ఆ జీవోలు అంటే ఇంప్లిమెంటబుల్, ఆ జీవో వచ్చినప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇద్దరికీ కూడా ఇబ్బందులు లేకుండా ఉండేటట్టు మా ప్రతిపాదనలు వాళ్ళు ముందుంచడం, అట్లా కొన్ని మార్పులు చేర్పులు చేయించుకోవడం జరిగింది. అట్లాగే కొనుగోలుదారులకు ఏమన్నా సమస్యలు వచ్చినా కూడా మా నారెట్కో మెంబర్ల ద్వారా ఏదైనా సమస్యలు ఇస్తే వాటిని పరిష్కరించడానికి కూడా నారెట్కో తెలంగాణ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించమని నారెట్కో తెలంగాణ ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచి అడుగుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించడం వలన కొనుగోలుదారులకే బెనిఫిట్ ఉంటుంది. సో అట్లాగే కొనుగోలుదారుల కోసం కూడా నారెట్కో పనిచేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఎఫోర్డబుల్ హౌసింగ్ మీద కూడా నారెట్కో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉంది? ఈ మధ్యకాలంలో భూముల ధరలు మళ్ళీ పెరిగాయనేటువంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి ప్రోత్సాహాలు అవసరం ఉంది రియల్ ఎస్టేట్ రంగానికి? రియల్ ఎస్టేట్ రంగానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేది ఒకటి తగ్గాలి. ల్యాండ్ వాల్యూస్ పెంచమని మేమే అడుగుతున్నాం. బికాజ్ ఆ ల్యాండ్ వాల్యూస్ పెంచితే గవర్నమెంట్ కూడా రెవెన్యూ పెరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గితే కొనుగోలుదారులకు ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న కొత్త డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ ప్రోగ్రామ్ కానీ, RRR కానీ, తర్వాత 4th సిటీ, ఎలివేటెడ్ కారిడార్స్, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి తప్పకుండా తోడ్పడతాయి.
తెలంగాణ రియల్ ఎస్టేట్, తెలంగాణలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఆటో మోడ్లో ఉన్నట్టు, అంటే రెగ్యులర్గా డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంది. అండ్ హెచ్చుతగ్గులు అనేది బిజినెస్ సైకిల్, ప్రతి బిజినెస్లో ఉన్నట్టే రియల్ ఎస్టేట్లో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. అందుకని కొనుగోలుదారులు వాళ్ళకి అనువైన ప్రాంతంలో డెవలపర్ ట్రాక్ రికార్డ్, ఫస్ట్ టైం ఎంట్రీ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కనుక చేస్తుంటే కొంచెం రిస్క్ ఉంటుంది. అందుకని కొనుక్కుపోయే ముందు డెవలపర్ ట్రాక్ రికార్డ్ పరిశీలించి డెవలప్మెంట్ పర్చేజ్ డెసిషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. మొత్తానికి నారెడ్కో పేరుతో దాదాపు 30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఈరోజు నీళ్ళ ప్రయాణంలో కస్టమర్లని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం కావచ్చు, సర్వీస్ అందించే విషయంలో మేము ముందున్నామన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక ప్రభుత్వం నుంచి కూడా మంచి ప్రోత్సాహం రావాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు. కెమెరా పర్సన్ హేమంత్ నరేందర్, జీటీ న్యూస్, శంషాబాద్ నుంచి.